రికార్డింగ్ నంబర్ 135 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. సహనము శీలముగా అభ్యాసము కావలెను. సహనము అనగా కష్టము సుఖము అను అభిప్రాయములను జీవిత ఘట్టములపైకి ప్రసరింపనీయక అంతరింప చేయుట. సౌకర్యము అసౌకర్యము అను అభిప్రాయములను కర్తవ్యము వైపునకు సోకనీయకుండుట. మంచివారు చెడ్డవారు అను అభిప్రాయములను జీవులపైకి సోకనీయకుండుట. నచ్చుట నచ్చకుండుట అను అభిప్రాయములను సృష్టి వైపునకు సోకనీయకుండుట. ఈ శీలమును అలవరుచుకొనినవారు సమస్త శరీరధారులకు ఆప్తమిత్రులగుదురు. వారికి పరమ ప్రశాంతి లభించును. కరుణ అనుభవమునకు వచ్చును. చేసిన పనుల ఫలితముపై దృష్టి సోకదు. తనవారు చుట్టములు అను అభిప్రాయములు తొలగును. నా పాదముల ఆశ్రయము లభించును. నా గుణములను ధ్యానించుటయందు పారము లభించును. జీవుల గుణములు నా గుణములుగా తెలియును. నా పుణ్యకథలను ప్రసంగము చేయుచు వివరించి చెప్పుచు వినుచు ఆనందము పొందుచుందురు. గుణవంతుల పుణ్యాత్ముల కథలను నా కథలుగా చెప్పుకొని మెచ్చుకొని వినుచుండుటచే సద్గుణముల ధ్యాన సంతోషము కలుగును. ఇతడు మంచివాడు, ఇతడు తెలివిగలవాడు మున్నగు అభిప్రాయములకు అభిమానము అసూయ మున్నగునవి అడ్డురావు గనుక సంతోషము కలుగును. అట్టివారే పరమ భాగవతోత్తములు. ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికము అనబడు తాపత్రయములు వారిని అంటవు. ఈ మార్గమున సంగములను విడిచిన పరమ భాగవతుల సాంగత్యమును కోరి కల్పించుకొనవలెను. అది సకల దోషములను పోగొట్టును. అట్టి సహవాసము వలననే జీవుల హృదయమునకు చెవులకు మాధుర్యము కలిగించు నా కథల ప్రసక్తి పుట్టును. నా గుణములను చెప్పుకొని వినుచుండుట వలన సక్రమమైన దారిలో శీఘ్రముగా శ్రద్ధాభక్తులు పుట్టును. వాని వలన వారు నేనుగా ఉందురు. ఈ జగత్తు సమస్తము నా కల్పనమే. అందు జీవులు స్వేచ్ఛగా విహరించుచుందురు. కనుక ఎప్పుడో ఒకప్పుడు వారికి జగత్తునందు నేను తగులక తప్పదు. దానితో భక్తి పుట్టును. వాడెవడైననూ తప్పులేదు. ఒక్కమారు భక్తిభావము ఉదయించినచో క్రమముగా ఇంద్రియ సుఖముల పట్టు విడిపోవును. ఇహము పరము అను భేద భావముల పట్టు కూడా విడిపోవును. అట్టివాడు చిత్తమును స్థిరము చేసుకొనగోరును. వానికి సూటి అయిన యోగమార్గ సాధనలను నేనే కలిగింతును. అట్టివాడు ప్రకృతి గుణములను సేవించుచునే వైరాగ్యము పొందును. అందమైన స్త్రీలయందు కామాసక్తుడై చిరించువానికి ఒక స్త్రీ యందు మిక్కిలి ఆదరము కలుగవచ్చును. దానితో భక్తిభావము ఉదయించి సౌందర్యమును దైవముగా ధ్యానించును. దానితో సౌందర్యము మిగిలి కామమునందు ఆసక్తి తొలగును. వైరాగ్యము గుణముగా విస్తరించుటచే జ్ఞానయోగము కలుగును. నాయందు భక్తి సాధన పుట్టిన వాని మనస్సును నేనే నియమము చేయుదును. కారణమేమనగా వానిలో నేనే ప్రత్యక్షమైన తానుగా ఉన్నాను. ఈ ఉపదేశము విని దేవహూతి ఇట్లు ప్రశ్నించెను. ఏ భక్తి నీ గుణములను స్థాపించి సంసార పాపములను నశింపచేయునో, ఏ విధమైన భక్తి అల్పకాలమున ముక్తి సంపదను కలిగించునో ఆ భక్తి సాధనకు మార్గమును తెలుపుము. నీవు యోగ సాధనను గూర్చి ప్రసక్తి చేసితివి. ఆ విషయమున నేను మందబుద్ధిని. నాకు విశదపడునట్లుగా యోగ విద్యను దాని అంగములను వివరింపుము అని ప్రశ్నించిన దేవహూతితో కపిలుడు ఇట్లనెను. తల్లి వినుము. సృష్టిలో గల సకల పదార్థముల యందును సద్వినియోగమున్నది. దాని పరిజ్ఞానము కావలెను. దానికై ఆ పదార్థముల యథార్థ స్వరూపమును తెలియవలెను. దానిని తెలియుటకు వేదశాస్త్రము తప్ప మరి ఒక గతి లేదు. వేదములందు చెప్పబడిన సత్కర్మలే ఆచరించుటకు యత్నింపవలెను. దాని వలన దేవతలు తృప్తి చెందుదురు. వారందరూ ఆ కర్మలను ఆచరించి వర్తించుచున్నారు. సత్కర్మలు ఆచరించుట స్వభావము కావలెను. అంతర్యామి అయిన భగవంతుని సేవించుటకు మనసున కారణముండరాదు. పలువురు ముక్తి కొరకు దేవుని సేవించువారున్నారు. ముక్తి అనబడు వారి అభిప్రాయము కన్నా నన్ను సేవించుటయే మిన్న. తిన్న అన్నమును
గర్భములోని అగ్ని ఏ విధముగా జీర్ణము చేయుచున్నదో గమనింపుము. ఆ విధముగానే నన్ను సేవించుట వలన తన్ను గూర్చి జీవుడు తాను గుర్తుపెట్టుకొన్నదంతయు జీర్ణమైపోవును. కనుక సర్వవ్యాపి అయిన వానియందు భక్తి సాధన చేయు వైభవమును వివరింతును వినుము. నిర్మల భక్తి అభ్యసించు మహాత్ములు నా పాదములను హృదయమున నిలిపి కుతూహలముతో ఒకరితో ఒకరు సంభాషించుకొందురు. ఎవరితో సంభాషించుచుందురో వారిని నా రూపములుగా ఉద్దేశించి ప్రసంగించుచుందురు. అట్టి సంభాషణములలో నా దివ్య శరీరముల ధారణను గూర్చియు అందు నేను పురుషుడుగా చేయు లీలలను గూర్చియు కీర్తించుకొందురు. మహానుభావుల జీవిత కథాంశములను ప్రసంగించుకొనుటలో వారి భౌతిక జీవితములకు సంబంధించిన వివరములకై చూడక వారు చేసిన లోకోత్తర సత్కర్మలను స్మరించుచు నా వైభవములుగా పాడుకొనుచుందురు. ఇట్టి వైభవములోని ఆనందముతోనే వారి జీవితము గడచును. ఇట్టి మహనీయులకు మోక్షము కోరుట మొదలగు వెర్రివేషములుండవు. తమ కర్మలును నా కర్పితములుగా జరుగును. ఇక మోక్షమును గూర్చి నిర్వచనములతో వారికి పని ఏమి? కొందరు భాగవతోత్తములు పూర్వము ప్రసిద్ధికెక్కిన నా అవతారములను స్మరించుకొనుచు ఆ అవతారములలో నా మొగం ఎట్లుండెనో, నా ప్రసన్నత ఎట్లు వ్యక్తమయ్యెనో, నేను కన్నులెర్రజేసినప్పుడు ఎట్లుండెనో, నేను భక్తులకు వరములు ప్రసాదించున్నప్పుడు ఎట్లుంటినో రూపకల్పన చేసుకొనుచు యోగస్థితి చెంది నా సాన్నిధ్యమును అనుభవించుచు ఒకరితో ఒకరు వర్ణించుకొని చెప్పుకొనుచు జీవితములు గడుపుదురు. కొందరు నా అవయవములు ఎట్లుండినవో, సౌందర్యం ఎట్టిదో, నా విలాసము మందహాసము మనోహర సంభాషణము ఏ విధముగా ఉండెడివో చెప్పుకొనుచుండుటలో వారి మనస్సులను ప్రాణములను నేను గ్రహించి అనుభవించుచుందును. ఇక వారికి మోక్షము కోరుటకు అవకాశమేది? వాల్మీకి మహర్షి రామావతారములోని విలాసములందు ఇట్టి యోగస్థితి చెంది రామాయణమును లోకమునకిచ్చెను. వ్యాసుడు భారతమునను పురాణములయందును ఈ విధమైన సత్కర్మ నిర్వహణము చేసెను. అవతారమూర్తులకు సమకాలికులు కాకపోయినను కాళిదాసు భవభూతి ఇట్టి సమాధి స్థితినే పొందిరి. కొందరు తమ సమకాలికములైన అవతార కథలను ప్రత్యక్షముగా అనుభవింపగా, కొందరు తమకు పూర్వము దేవుడెత్తిన అవతారముల స్మరణలో నిమగ్నులగుదురు. ఇరు తెగల వారును భాగవతోత్తములే కనుక మోక్షము కోరునట్టి దారిద్ర్యమునకు వారి యందు తావు లేదు అని భావము. అట్టి భాగవతోత్తములు మోక్షమునందపేక్ష లేనివారై ఉండుట వలన అణిమాదులైన అష్టసిద్ధులు వారిని ఆశ్రయించును. నిరంతరమైన ఆనందము వారికి సమకూరును. వారికి మోక్షమునందే లెక్కలేనందున లెక్కలకు కొలతలకు అందనిదగు స్థితి వారి వశమై ఉండును. కనుక సర్వశుభ లక్షణములు ఆ స్థితియందు ఇమిడియే ఉండును. ఆ విధమైన మోక్షస్థితిని వారు ప్రయత్నముగా అలంకరించుచున్నారు. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము, వసిత్వము అనబడునవి అష్టసిద్ధులు అని కొందరును, అష్టవిభూతులు అని కొందరును కీర్తింతురు. వానిని ప్రయత్నించి సాధించుకునివారు వానిని సిద్ధులని పిలుతురు. అట్టివారు ఈ సిద్ధుల వశమున ఉండవలెను గాని వారి వశమున సిద్ధులుండవు. భాగవతోత్తముల యందు అవి నారాయణుని గుణములై వెలువడును. కనుక లోకమునకు వైభవముగా ఒప్పారును. పుణ్యాత్ములైన భాగవతోత్తములు ఈ విభూతులతో ఒప్పారుదురు. వారిని కాలచక్రము మృంగదు. వారు నిత్యులై సాటిలేని సుఖానుభవమున ఉందురు. సంసారులకు సుతులు, సహవాసులు, హితులు, గురువులు, దైవము అను అభిప్రాయములు బంధములై అడ్డుపడుచుండును. మోక్షమును లెక్క చేయని భాగవతోత్తములకు నారాయణుడే సుతుడై స్నేహము చూరగొనును. సఖుడై విశ్వాసము కలిగించును. హితుడై మిత్రత్వము స్థాపించును. మంత్రముపదేశించువాడుగా దిగివచ్చి గురుస్థానం అలంకరించును. ఇష్టదైవమై వారికి తన సాన్నిధ్యమిచ్చును. మిగిలిన వారికి ఏ సంబంధములు కాలచక్రముగా వర్తించి ఆయువును మృంగునో
ఆ సంబంధముల రూపముననే నారాయణుడు భాగవతోత్తములకు కాలచక్ర భయమును తొలగించును. మన రికార్డింగ్ నంబర్ 135 అయిపోయింది.